ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఇలా ఇంకా ఏదో చేయాలని చెప్పి మేము 1981లో 1921లో కల్లెపల్లి రాగ విజయనగరం జిల్లాలో ఒక మహానుభావుడు ఒక యాగం తలపెట్టాడు. ఆయన 1,000,000 గాయత్రి జపం చేశాడు ఎన్నో సంవత్సరాలు. ఆయన జపం చేసి కందాల కృష్ణబాబు గారు అంటారు ఆయన పేరు. ఇప్పటికే గాయత్రి మీ విజయనగరం కల్లెపల్లి రాగైతే అక్కడ ఉంటుంది. ఆయన గాయత్రి పూజ చేస్తే ఒక రోజు అసలు సంజీవేలో అరుగు మీద కూర్చుంటే ఒక తెల్లగా పొడవుగా ఉన్న ఒక స్త్రీ వచ్చి ఆయన ముందు కూర్చుంది. ఆయన ఏదో ముహూర్తానికి వచ్చి, అమ్మ ఎవరమ్మా నువ్వు ఏంటి అంటే, నన్ను పిలిచావు కదరా, నన్ను పిలిచే వచ్చాను, నేను పిలవడం ఏమంటే, నేను గాయత్రిని రా, నా గురించి జపం చేస్తావు కదా, మరి సంతృప్తి పరచవా. అమ్మ నేనేం చేస్తామో, నేను పేద, నువ్వు తలుచుకోరా, నువ్వు చేస్తాను, సంకల్పం పట్టు, నేను చూసుకుంటాను అంది. మన్నాడు అందరినీ పిలిచి, నేను ఇలా గాయత్రి చేశాను, అమ్మవారు నాకు కనబడిందంటే అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా సహాయకాలు 3 రోజులు యాగం. ఆ యాగంలో కూడా నేను యోగా అవి చేసి చూపించాను. అప్పుడు అక్కడ మనకి గాయత్రి మంత్రము బ్రహ్మోపదేశం ఇచ్చినప్పుడు ఒటుడికి తండ్రి ఉపదేశిస్తాడు. ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు వస్త్రం కప్పే, అది 24 బీజాక్షరాలతో గాయత్రి మంత్రం. కానీ అక్కడ ఆయన ఉపదేశించి 27 బీజాక్షరాలతో గాయత్రి మంత్రం ఉందన్నమాట. అది ఉపదేశం. అప్పుడు నేను 3 రోజులు ఆయన దగ్గర కూడా ఉండి ఉపదేశించుకొని 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను గాయత్రి జపం మొదలెట్టి ఫస్ట్ అనేక బాధలు పడి అనేక దగ్గర 1,00,000 గాయత్రి చేసి జపం చేసి దారిపోచాను. అలాగ చేయగా ఆ గాయత్రి మంత్రం జపం చేయగా ఇప్పుడు నేనేంటంటే ఆ గాయత్రి మహామంత్రాన్ని 27 అక్షరలక్షలు జపం చేశాను. ఆ తర్వాత ఒక మహానుభావుడు కదా శివపంచాక్షరి మహామంత్రం జపం 1,00,000 చేశాను. ఇలా సిద్ధులు పొందడమే నా పని అనమాట. ఇలా చేస్తూ అప్పుడు 76లో నాకు వివాహం చేశారు. నాకు చెయ్యొద్దు వద్దంటే మా నాన్నగారు లేదు చేసుకో చేస్తాను. నాకు 2 కొడుకులు పుట్టారు. ఇలాగ మార్గం కేవలం ఇక మీకు ఆదాయ మార్గాలన్నీ దీని మీద వచ్చేవండి. చెప్తున్నాం కదా ఏంటంటే అప్పుడు నేను జ్యోతిష్యం జాతకాలు వాస్తు రక్షలు నేను బదిరికిన మూలుకులు కూడా సంగ్రహిస్తుండే వాడిని. కొన్ని అమావాస్య పర్వదినాల్లోనే సూర్యచంద్ర గ్రహణాల్లోనే నా ఈ మంత్రగ్రంథాలు తంత్రగ్రంథాలు అనేక సంపాదించాను. సిద్ధనాగార్జున తంత్రం అనే ఒక పుస్తకం ఉంది. అందులోని మూలికల ప్రభావము తీసే ప్రభావ విధాన పద్ధతి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఏదో అనుకుంటాం కానీ చెట్లు నడుస్తాయి, చెట్లు మాట్లాడితే చెట్లు పడుకుంటాయి. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని ఏదో అడిగితే అవి ఇస్తాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు తెలియజేయని ఊళ్ళో చెట్ల దగ్గర అక్కడికి వెళ్తే అపశూరు మాట్లాడకండి అసలు సంధ్య వేళ అని చెప్తారనమాట. ఎందుకంటే రాత్రిపూట తదాస దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ చెట్లలో ఒక శక్తి ఉంటుంది అనమాట. అందుకు అది జీవం ఉంటుండగా దాని బదిలీకి మనం తీసుకోవాలన్నమాట. తీసుకొని పట్టుకుంటే అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. అలాగే మేమేమంటే నా వైద్యంలో ఉన్నాను కాబట్టి ఆ మూలికలన్నీ సంపాదించి ఏమ్మా ఈ పాపకి ఇది బాగలేదు బాబు, డాక్టర్ దగ్గర తగ్గలేదు, మీ దగ్గరికి వెళ్తే ఫోన్ కట్టమన్నారు, సరే రామ్మని చెప్పి చేసేసి ఆ తాగి తీసుకెళ్ళా, అమ్మ ఇలా చేయండి చేసుకెళ్ళి అమ్మన్న చాలా బాగుంది బాబు అని, సరే ఎంత కొంత పడి అమ్మ వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ అందరూ 5 రూపాయలు ఏమిటి నేను ఏదో దానం తెచ్చి ఇవ్వడం. అలాగంటే దీని మీద డబ్బు కాకుండా ఇంత సంపాదించాలని లేకుండా పరమేశ్వరుడు ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే సదుద్దాయంతో మేము వంశపూర్వకంగా మేము అలా కృషి చేస్తూ ఈరోజు ఇప్పటికి చేస్తుంటే నాకు ఇంకా ఏదో తప్పనమాట. ఏదో చేయాలి, ఇంకా మనం ఏదో చేయాలి, ఇన్ని చేసాం సంతృప్తి పడ. కాలభైరవ ఉపాసన అంటే ఏంటండి? అదే ఇప్పుడు మీకు దారిలోకి చెప్తున్నాను. వచ్చిన తర్వాత నేను అనుకోకుండా సిద్ధేశ్వర భారతీ స్వామి గారిని ఒక సందర్భంలోని విశాఖపట్నంలో కలిశాను. మా చిన్న మేనలుడు అప్పట్లో అష్టావధానం అనమాట. ఆయన చేస్తూ మాయా సిద్ధేశ్వర భారతీ చూడు దర్శనం చేసుకుంటూ వెళ్ళి దండం పెట్టాను. ఆయనట మా నాన్నగారు బాగా తెలుసట ఆ రోజుల్లో. అయితే అంత అయితే నన్ను ఎందుకో చూసి నాకు 2 పుస్తకాలు ఇచ్చారు. అందులో భైరవ పుస్తకం ఇచ్చారు. ఆయన ఆయన దశమైతే ఆయన మంచి ఇదైన మహానుభావుడు. ఎన్నో పుస్తకాలు తాంత్రిక పుస్తకాలు రాసేది చేసాడు అనమాట. ఆయనకి 3 పీఠాలు ఉన్నాయన్నమాట. కుట్టాలం ఒకటి, గుంటూరులో స్వయంసిద్ధి కాళీపీఠం అని. ఇప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు మహానుభావుడు. ఆయన చాలా పెద్ద ఇదైనప్పుడు కాశీలో కూడా వచ్చి ప్రతి సంవత్సరంలోనే హోమాలు యజ్ఞాలు చేసేవాడు, నేను పాల్గొనేవాడిని. ఇలా చెప్తుంటే అప్పుడు నన్ను ఏం లేదు పుస్తకాలు ఇచ్చి ఒకసారి కాశీ వెళ్ళు అన్నారు అంతే. అలాగే గురుగారు అన్నారు. అలా కొన్నాళ్ళు కాలక్రమం అయిపోయింది. ఓ రోజు ఎందుకో నేను కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళి వస్తుంటే ఘాట్ నుంచి రాత్రి 11, 12 గంటలప్పుడు మణికణిక ఘాట్ నుంచి వస్తుంటే ఒక మహానుభావుడు నిలబడి నన్ను పిలిచాడు ఇలా అని. భైరవోపాసన లేవన్న వీడు ఏడో చెప్తాడో, నేను ముందు భయపడిపోయి 2 రోజులు కలవలేదు. మళ్ళీ మనసు అటుపక్క లాగింది అనమాట. సిద్ధేశ్వర భారతంగా ఇలా చెప్పారు, భైరవోపాసన చేయన్నారు, కాశీ వెళ్ళు అన్నారు, ఏదో కనెక్షన్ ఉండి అని వెళ్ళి దండం పెట్టాను. మహాదేవ్ అని రా అన్నాడు. గంగలో స్నానం చేయన్నాడు. వచ్చాను. మణికణిక ఘాట్లో ఇప్పటికీ మీరు ఎవరైనా వస్తే మణికణిక ఘాట్ని ఉపదేశం చేసిన పీఠం ఉంటుంది నాది. ఆ పీఠం మీద ఆయన నల్ల కంబలు కప్పి ఆయన నా బుర్ర మూసి చెవులోనేమో వచ్చి భైరవ మహామంత్రాన్ని ఆయన ఉపదేశించాడు నాకు.
ఏ మంత్ర జప్ కరో ఇద్దరు సిద్ధి కరో, ఈ మంత్రాన్ని ఇక్కడ సాధన చేసి సిద్ధి పొందు భైరవ్ ఆతాహే అన్నాడు. సరే అన్నాను. ఇప్పుడు చెట్టు ఎక్కడం అంది వరకు తోస్తాం, చెట్టు పూర్తిగా తోస్తే ఇంక వాడేందుకు మనమే ఎక్కి తెచ్చుకుంటాం. అలాగే ఆ సామెతలు ఉంటాయన్నమాట. ఆ రకంగా నేను చూసి అక్కడే ఉండిపోయి అప్పుడు చూసి అక్కడి నుంచి మణికన్ ఘాట్లో ఉండి ఆ సాధనాలు చేస్తూ వాళ్ళు పెట్టినవి తిని అక్కడే పడుకొని అక్కడే చేసి అలా కొన్నాళ్ళు చేయక నాకు ముందు ఈ గాయత్రి మంత్రము ఈ జపాల తాలూకు పవర్ ఉంది కదా, నాకు తొందరగా అసలు ఏదైనా తంత్రశాస్త్రంలోని తంత్ర మహామంత్రాన్ని ఏదైనా మనం స్థితి పొందాలంటే 12 సంవత్సరాలు సాధన చేయాలి కాశీలోనే. అట్లాగా శ్మశానాల్లో కాశీలో చెయ్యాలి వాడు తాంత్రికంగా. అంతే తప్ప ఎక్కడ పడితే పుస్తకాలు చూసేదో ఫోన్లో చూసి చెప్పి అది చెప్పేస్తే మీరు చేశారా? మీరు నేను చేశాను. అందుకని కాశీలోనే ఉండిపోయాను కదా. నేను మామూలుగా 92, 93 కాశీలో ఉండివాడినా. అప్పట్లో వేరే ఈ తంత్ర సాధన నేర్చుకుంది అంటే నేను 12 సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేకపోయింది. ఎందుకంటే నాకు ఈ సాధనాలు అన్నింటి మీద నాకు 3.5 సంవత్సరాలు వచ్చేసింది. అట్లాగా అక్కడి నుంచి మణికన్ గారికి ఇప్పుడు హరిశ్చంద్ర గారి దగ్గరికి వచ్చి ఉంటున్నాను. అది చేస్తూ ఉండేవాడిని చెప్పాలి. అనేక మంది పరిచయాలు. ఆ రకంగా ఏంటంటే ఒకరోజు భైరవుడు నాకు అనుకూలంగా వచ్చాడు, తటస్థించాడు, నన్ను దండంతో కొట్టాడు, అన్నీ చేశాడు. ఇప్పటికీ నేను ఎక్కడుంటే అక్కడ నా దగ్గర కుక్కలు వస్తుంటాయి అన్నమాట. కుక్కలు వస్తుంటే వాటికి బిస్కెట్లు పాలు ఇవి పోస్తుంటాను, తలుచుకొని నేను ఇప్పటికే చేస్తుంటాను. ఆ ఉపాసన సాధన వల్ల కూడా ఇంకా తొందరగా ఏంటంటే మనం ఎవరు వచ్చినా సరే తక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 100 రూపాయలు పూజ సామాన్లు ఖర్చు పెట్టేది. అప్పుడు ఏంటంటే 100 రూపాయలు అయ్యో 50 రూపాయలు చేసిన పూజ హోగాయట అది తక్కువ టైంలో వాళ్ళకి మోక్షం చూపించేవాడు అనమాట. ఈ భైరవ ఉపాసన మంత్రంలో అలాంటివి ఉన్నాయి. ఏ మంత్రానైనా సమస్త సమ్మంగళానుభవంతో సర్వేజన సుఖరాభవంతో అవతల ఉపయోగపడి చేయాలి, కానీ వాళ్ళని బాధలు పెట్టి మనం ఏదో చేయకూడదు. అంటే తంత్రంలో అనేక దశమా విద్యలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. ఒక్కొక్క ప్రదేశాలు బట్టి వాళ్ళు ఏవో చేస్తుంటారు, ఆ మంత్రాలు అంటారు, ప్రయోగాలు చేస్తారు, ఏవో అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. దాహం వేస్తున్నా అంటే చెరువు దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నీళ్ళు తాగుతాం, కానీ చెరువులో నీళ్ళని మనం తాగలేం. కాబట్టి అది గురువు ఉపదేశ మంత్రం. ఆ రకంగా ఇప్పటి వరకు ఏదో మీ యొక్క అందరూ దయ వల్ల ఈరోజు ఇలాగా కాలం గడుపుతూ ఇప్పుడు ఇంకా నేను ఎప్పుడు అందుకే కాశీలోనే ఉంటాను. ఎప్పుడు కాశీలో నా పీట ఉంది. అక్కడ ఎవరైనా వస్తే పూజలు హోమాలు చేసి వాళ్ళకి అనుకున్న పనులు సులువుగా అయిపోయేలాగా నేను మార్గం చూపిస్తూ